క్రైస్తవులు దేని గురించి ప్రార్థన చేయాలో మనం తెలుసుకుందాం. ప్రభువుకి కృతజ్ఞతలు. జీవితంలో ప్రతి క్షణానికి పొందిన ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలపాలి. క్షమాపణలు. తమ పాపాలను, చేసిన తప్పులను అంగీకరించి దేవునికి క్షమాపణలు అడగాలి. మార్గదర్శకత్వం. తమ జీవన మార్గంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుని మార్గదర్శకత్వం కోసం ప్రార్థించాలి. శక్తి. తమ జీవితంలోని ప్రతి ప్రయత్నానికి దేవుని నుంచి శక్తి, ఉత్సాహం అడగాలి. సహనం. కష్టాలలో సహనం, సమయపాటు ఉండే గుణాన్ని కోరాలి. సంరక్షణ. దేవుని రక్షణను కాపాడమని ప్రార్థించాలి. మానసిక, శారీరక, ఆత్మీయ శక్తుల కోసం ప్రార్థించాలి. ప్రేమ మరియు క్షమ. ఇతరులను ప్రేమించడంలో, క్షమించడంలో దేవుని సహాయాన్ని కోరాలి. మంచి సంబంధాలు. కుటుంబంతో, మిత్రులతో మరియు సమాజంతో మంచి సంబంధాలు ఉండడానికి ప్రార్థించాలి. శాంతి. తమ మనసుకు, కుటుంబానికి, సమాజానికి శాంతి కలిగించాలని దేవుణ్ణి అడగాలి. దైవ సంపూర్ణ చిత్తం. దేవుని చిత్త ప్రకారం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థించాలి. బుద్ధి మరియు జ్ఞానం. జ్ఞానం, వివేకం, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి బుద్ధి ప్రసాదించమని దేవునికి ప్రార్థించాలి. ఆత్మీయ వృద్ధి. తమ విశ్వాసం బలపడేందుకు, ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని దేవుని ప్రార్థించాలి. మిత్రులు మరియు శత్రువుల కోసం. తమ మిత్రులు మరియు శత్రువుల శుభం కోసం ప్రార్థించాలి. తన ప్రయోజనం మరియు కర్తవ్యం. దేవుడిచ్చిన జీవితంలో తాము చేయాల్సిన కర్తవ్యం, ప్రయోజనం తెలుసుకోవాలని దేవుణ్ణి అడగాలి. ఆరోగ్యం. మంచి ఆరోగ్యం, శారీరక మరియు మానసిక స్థిరత్వం కోసం ప్రార్థించాలి. దైవ సేవకు సమయాన్ని వినియోగించుకోవాలి. దేవుని సేవ చేసేందుకు శక్తి, ఆసక్తి, సమయం కోసం ప్రార్థించాలి. శాంతి మరియు ధైర్యం. కఠిన సమయాలలో ధైర్యం మరియు ధైర్యంగా నిలబడే శక్తి కోసం అడగాలి. వ్యతిరేకతలను ఎదుర్కోవడం. వ్యతిరేకంగా పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థించాలి. దైవ ప్రేమను అర్థం చేసుకోవడం. దేవుని ప్రేమను, దయను మరింత లోతుగా అర్థం చేసుకోగలగడానికి దేవుణ్ణి ప్రార్థించాలి. విపత్తుల్లో అండ. కష్టాలు మరియు విపత్తులను తట్టుకునే ధైర్యం, ఆశ్రయం కోరాలి.